నాన్న ఏమైంది? ఏం నాన్న నువ్వు నాకు బండి కొనిచ్చేది ఉందా లేదా? ఇప్పుడు బండి కావాలంటే ఎలా నాన్న? వ్యాపారమే అంతంత జరుగుతా ఉంది. ఎప్పుడు ఇడిదే చెప్తాండవు నాన్న, నువ్వు కొనిస్తావా కొనివా? మా ఫ్రెండ్స్ ముందు రిజల్ట్ పోతుంది నాది. ఉన్నట్టుండి ఇంత మారం చేస్తేరా నాన్న? ఉన్న డబ్బంతా చదువుకే సరిపోయినాయి. ఇష్టం నువ్వేమన్నా చేసుకో, ఇంకా 2 రోజుల్లో నాకు కానీ బండి కొనికపోతే నీ కొడుకు పుట్టలేదు అనుకో, నేను కూడా భూమి మీద ఉంటాను ఇంకా. హలో ప్రతాపు, అదే మన డబ్బులు కావాలని ఫోన్ చేసింది కదా. మొన్ననే కదన్నా నువ్వు డబ్బులు తీసుకుండేది, అప్పుడే వచ్చినావేంది? కొడుకు బండి కోసం అన్నా. ఈ పరిస్థితిలో బండి అవసరం అన్నా నీ కొడుక్కి? బండి తీసుకుపోతే చదవడం లేదు, చనిపోతా అంటున్నాను. సర్లే నా ఇంటికాడ డబ్బులు ఉన్నాయి, ఫోన్ చేసి చెప్తా, తీసుకొని పో. అశోక్, అరే బండి నిదానం పోనీరా. పెద్ద బండి కొనిది స్లో పోయే కాదురా. మన తల్లిదండ్రులు బండి కొనిచ్చేది మనం ఒకరి ముందర తక్కువ కాకూడదండి, అంతేగాని మనకి తల కొరికి పెట్టే కాదన్నా.